ఏపీలో చంద్రబాబు సరికొత్త ఆలోచన అని చెబుతున్న వాట్సాప్ గవర్నెన్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సర్వీసులను ఈ నెల 18 నుంచి తీసుకురాబోతున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అనంగల్ వంటి సుమారు 150 సర్వీసులు ఆన్లైన్ చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందనే కమెంట్లు వినిపిస్తున్నాయి. ఇందుకు గల కారణం ఉందని అంటున్నారు. గతంలో ఉన్న వాలంటీర్ గ్రామ సచివాలయ వ్యవస్థకు ఇది ప్రత్యామ్నాయం లేదా అంతకు మించి అని చంద్రబాబు భావిస్తుండి వచ్చని చెబుతున్నారు. అయితే గ్రౌండ్ రియాలిటీ మాత్రం అలా ఉండే అవకాశం ఉండదనే కమెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు చెప్పినట్లుగా వాట్సాప్ గవర్నెన్స్ లో భాగం కావాలంటే వారికి ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాలి. అందులో వాట్సాప్ వాడటం వచ్చి ఉండాలి. ఏపీలో ఎంతమందికి ఆ అవకాశం ఉంది అనేది ఇక్కడ కీలకమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో కాస్త అటు ఇటుగా సగం మంది మహిళా జనాభా ఉంటే వారిలో ఎంతమందికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఎంతమంది అందులో వాట్సాప్ వాడగలరు అనేది ఇక్కడ అత్యంత కీలకమైన విషయంగా చెబుతున్నారు. ఈ విషయంలో కనీసం 80-90% మహిళలు వాట్సాప్ వాడే అవకాశం లేదనే చెప్పాలి అని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు చెప్పే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేదే $1 మిలియన్ ప్రశ్నగా ఉందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయం ద్వారా వాలంటీర్లతో ఈ తరహా సర్టిఫికేట్లను డోర్ డెలివరీ చేయించేవారు. విలేజ్ లేదా వార్డ్ సెక్రటేరియట్ లో చెబితే పని అయిపోతుందనే కమెంట్లు వినిపించేవి.